పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప 2 రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక నుంచి బన్నీ నటించే చిత్రాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే రూపొందనున్నాయి. సినిమాలతో పాటు ప్రచారకర్తగానూ అల్లు అర్జున్ కి టాప్ డిమాండ్ నెలకొంది. రెడ్ బస్, జొమాటో, మ్యాంగో ఫ్రూటీ, ర్యాపిడో లాంటి ప్రఖ్యాత సంస్థలకు ప్రచారకర్తగా పనిచేస్తున్నాడు. వీటితో పాటు ఓ ప్రముఖ విద్యా సంస్థకి కూడా బన్నీ ప్రచారకర్తగా ఉన్నాడు. ఈ సంస్థ జూన్ 6వ తేదీన పలు దినపత్రికల్లో ఓ కమర్షియల్ యాడ్ ని ప్రచురించింది. ఈ యాడ్లో అల్లు అర్జున్ ని హైలైట్ చేశారు. ఈ ప్రకటనల్లో ఐఐటి, ఎన్ఐటి ర్యాంకుల్ని తప్పుగా చూపించారంటూ ఓ కేసు నమోదైంది. హైదరాబాద్లోని అంబర్పేటకు చెందిన ఉపేందర్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఫిర్యాదును చేశాడు. ఐఐటి, ఎన్ఐటి ర్యాంకులను తప్పుగా చూపించినందుకు సదరు విద్యాసంస్థపైన ప్రచారకర్తగా వ్యవహరించినందుకు అల్లు అర్జున్ పైన చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు కావడం సెన్సేషన్ గా మారింది. సదరు విద్యాసంస్థ అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.